సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలో ఒకటి చెప్పండి అండి. విక్రముడు భేతాళుడు కాకుండా విక్రముడు కరాళుడు కథ చెప్తాను జయ. కరాళుడా? ఆ, ఈయన ఎవరు? కొత్త క్యారెక్టర్. భేతాళుడు లాంటి వాడే కరాళుడు. ఓ, అయితే ఈ విక్రమ్ భేతాళుల కథలు చాలా ఫేమస్ కదా. అవును. తర్వాత కాలంలో ఇది 60s 70s లోనే ఈ బాలజ్యోతి, బాలమిత్ర ఇలాంటి ఇంకా పత్రికలు ఉన్నాయి కదా, పిల్లల పత్రికలు. అందులో కరాళ కథలు, భేతాళ కథలాగా కరాళ కథలు పేరుతోటి ఇవే ఇంచుమించుగా అదే విక్రమార్కుడు వాడికే విక్రమార్కుడికి ఒకటి కథలు చెప్పటం, దాని మీద ప్రశ్న. సేమ్ భేతాళ కథ కాకుండా కరాళ కథ అని క్యాప్షన్ మార్చి కరాళుడు. కరాళము అంటే శరీరం, అదే మానవ కంకాళాన్ని కరాళం అంటారు. అలాంటి కథ. మనం అడపా చిరంజీవి గారి కథలు చెప్పుకుంటున్నాం కదా, ఆయన రాసిందే ఈ స్టోరీ అన్నమాట. బాగుంది. చిన్న స్టోరీ చెప్దాం. ఇప్పుడు పట్టుబదలని విక్రమార్కుడు వెనక్కి తిరిగి నడిచి వెళ్ళాడు లోపలికి. చెట్టు ఎక్కాడు, దాని మీద ఉన్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న కరాళుడు విక్రమార్కుడితోటి మాట్లాడాడు. బేతాళుడు బదులు కరాళుడు చెప్తున్నాము. కథల పద్ధతి సేమే అని అనమాట. ఇది అడపా చిరంజీవి గారు రాసిందే ఈ కథ. పూర్వం అంటే అదే ఈ కరాళుడు విక్రమార్కుడికి చెప్తున్నాడు అనమాట. ఈ కొంచెం చిన్న ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాడు. ఏమిటంటే అందం అశాశ్వతం అనుకుంటారు. అందం అశాశ్వతం. అందం ఏముంది, ఎన్నాళ్ళు ఉంటుంది. అంతే. ఏ సౌందర్యమైనా వయసుతోటి పోవాల్సిందే. ఏ అనారోగ్యమో వస్తే పోతుంది, ఏ ప్రమాదమో జరిగితే పోతుంది, మరణం వస్తే మొదలే లేదు, అంతే కదా. కానీ అందానికి పెద్దపీట వేసి అందం వల్ల అతిశయాన్ని పొంది ప్రమాదాలు తెచ్చుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కథ ఒకటి చెప్తానన్నారు. ఈ కుంతల దేశం అనే ఒక దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి సూర్యప్రభ అని అతిలోక సౌందర్యవతైన కూతురట. అమ్మాయి ఎంత అద్భుతంగా చిత్రలేఖనం చేసేదో, మహాద్భుతమైన చిత్రలేఖనం చేసేది. ఈ చిత్రలేఖనం బొమ్మలు వేసుకుంటూ ఉండేది. ఆవిడ సౌందర్యం పట్ల కూడా ఆవిడ చాలా ఎక్కువ గొప్పే ఉండేది. అందరూ చాలా ఇదిగా చెప్పుకునేవాళ్ళు. అబ్బో, రాకుమారిని చూసిన కళ్ళతో ఇంకెవరిని చూడబుద్ధి కాదనేవాళ్ళు. ప్రజలందరూ చూడలేదు, కానీ ఈవిడ అందం గురించి వేనోళ్ళ చెప్పుకునేవాళ్ళు. అదే ఆ అమ్మాయి కొంచెం పెద్దదైంది. వివాహయోగ్యమైన వయసు వచ్చాక పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమంది, చిత్రలేఖనంలో నన్ను మించిన వాడు ఎవడైనా ఉంటే వాడిని చేసుకోవాలని ఉంది నాకు. రాకుమారులు అనగానే కత్తులు తిప్పుతాం, కటారులు తిప్పుతాం అంటారు. బొమ్మలు వేసుకుంటాం అనే వాళ్ళు ఎవరు ఉంటారు? సరే, అయినా సరే చిత్రలేఖనంలో నన్ను మించిన వాడినే పెళ్లి చేసుకుంటాను. క్రమంగా ఈవిడికి ఏం ఆలోచన డెవలప్ అయింది సూర్యప్రభకి. చిత్రలేఖనం కాదు, నా పాదం చూసి నన్ను ఊహించి బొమ్మ వేయగలిగే వాడెవడైనా చిత్రకారుడు ఉంటే వాడిని పెళ్లి చేసుకోవాలి. పూర్వగాథలు ఉన్నాయి. ఒక వెంట్రుక దొరికింది ఒక చిత్రకారుడికి. ఆ వెంట్రుకను చూసి ఊహించి ఆవిడ మహోద్భుతమైన సౌందర్యవతిగా చిత్రీకరించాడు ఒక చిత్రకారుడు. కథలు ఉన్నాయిగా అలాంటివి. పూర్వం శిల్పాలు, ఒక శిల్పం చెక్కాడు. ఒక వెంట్రుకను చూసి శిల్పం చెక్కాడు. ముక్కో పెదంలో చూసి బొమ్మ వేశారు, ఊహించారు మిగిలిన సౌందర్యం. ఇప్పుడు ఇంత మహాద్భుత సౌందర్యవతిని, పద్మిని జాతి స్త్రీని, నన్ను ఉన్నది ఉన్నట్టుగా బొమ్మ వేయగలిగిన వాడు ఎవడైనా, అది కూడా ఏం చూడాలి, పాదం చూపిస్తాం వాడికి. పాదం చూసి నా బొమ్మ వేయగలిగిన వాడిని వివాహం చేసుకుంటాను. ఇందులో ఈవిడ ఈ సౌందర్యాతిశయం వల్ల వచ్చిన పొగరుబోత్తానంతో ఆవిడ ఏం చెప్పిందంటే, ఎవడైతే ఈ నా కాలు చూసి అటెంప్ట్ సరిగ్గా చేయలేకపోతాడో వాడికి శిరచ్ఛేదం తప్పదు. నా కాలు చూపిస్తా, వాడు బొమ్మ సరిగ్గా వేస్తే వాడిని పెళ్లి చేసుకుంటా, లేదంటే బొమ్మ సరిగ్గా వేయకపోతే వాడిని చంపేస్తా. కొన్నాళ్ల పాటు ఎవరు రాల, విడూరంగా చెప్పుకున్నారట లోకం అంతా. అయినా కూడా పక్క దేశాల నుంచి రావటం మొదలుపెట్టారు. సస్తే సత్యం, అంత మహాద్భుతమైన సౌందర్య రాశి పాదాన్ని చూడడం, ఆమెను సముఖంలో చూసే అవకాశం కదా, మొహం చూడరు, పాదం చూస్తాం. ఓహో అన్నారు. కొంతమంది వచ్చారు. ఆవిడ ముసుగు ధరించి ఉంటుంది, ఓ పెద్ద జల్తారు పరదా ఉంటుంది పైనుంచి, అక్కడ కుర్చీలో కూర్చుంటుంది. ఈయన వచ్చి కిందకి కూర్చోగానే అందులోంచి కాలు బయట పెడుతుంది, బయట పెట్టి చూపిస్తుంది. దానికున్న పట్టీలు, ఆ గోళ్ళు, ఆ చెకాలు, చంద్రవంక లాంటి గోళ్ళు, మహాద్భుతంగా ఉండే అందమైన పాదాన్ని చూపించేది. బొమ్మ వేసేవాళ్ళు గోవిందోహరి, అవుట్, చనిపోవటమే. ఎవరికి కుదరల. కానీ పిచ్చి పిచ్చిగా చెప్పుకునేవాళ్ళు, ఎంత అందమైన పాదము, ఆవిడ పాదాలు ఎంత బాగున్నాయో. ఓ రోజులో బొమ్మ వేయలేరు కదా, ఇంటికి వచ్చి బొమ్మ వేసి ఇవ్వాలి.
సత్రాలకు వచ్చి ఎక్కడైతే తాము ఇది చేశారో, అంటే ఎక్కడ వేరే పై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బస చేశారు కదా, ఆ బసకి వెనక్కి వచ్చాక రాజకుమార్తె పాదం ఎంత బాగుందో, ఆ గోడలు ఎంత అందంగా ఉన్నాయో, అసలు ఎంత ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉందో, తామర చూడులా ఉంది, తామర పువ్వులా ఉంది, తమలపాకులా ఉంది, ఏవో చెప్పుకునేవాళ్ళు. ముసలి వాళ్ళు కూడా ఆ పాదం చూసి సరించిపోదాం అనుకునేవాళ్ళు. అంత వర్ణన జరిగింది. ఒక్కొక్క కుర్రాడు అనేవాడు, నాకు చిత్రలేఖనం రాదు, ఊరికే వచ్చని వెళ్ళి చూసి వచ్చేస్తే సరిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ టెస్టులన్నీ జరుగుతాయి. ఊరికే చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరినీ ముందే కట్ చేస్తారు. వీళ్ళు ముందేసిన బొమ్మలు అవన్నీ చూడాలి. అయితే ఈ మాళవ నగరానికి దగ్గరలో ఉన్న, కుంతల నగర దేశానికి దగ్గరలో ఉన్న వల్లభాపురంలో చిత్రాంగుడని ఒక చిత్రకారుడు ఉన్నాడు. వాడికి ఎంత అందగాడో, అద్భుతంగా ఉండేవాడు. రూపజిత మన్మధుడు. అతను ఈ చిత్రకారుడు ఈ వ్యవహారం అంతా విని అతను ఇక్కడికి వచ్చాడు. కుంతల నగరానికి వచ్చాడు. వచ్చేసరికల్లా సరే ఎక్కడో బస చేశాడు. రాజకుమార్తెను చూడబోయాడు. ఆవిడేమో ముసుగు వెనకాల ఉంటుంది, పరదా వెనకాల ఉంటుంది, కానీ ఎదురుకుండా ఉన్న వాళ్ళు స్పష్టంగా కనపడతారు ఆవిడకి. ఈ వీళ్ళకి ఆమె కనపడదు. ఇంత అందంగా ఉన్న కుర్రాన్ని చూసి వ్యామోహపడిపోయింది ఆవిడ. చాలా బాగున్నాడు. ఎంతమందో వచ్చారు చిత్రకారులు, ఏదో పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత అందంగా హ్యాండ్సమ్గా ఉన్నవాడు ఎవడూ రాలా. వీడికి ఎలాగైనా వీడు గెలిస్తే బాగుండని చాలా కోరుకుంది. పాదం చూపించింది. నెల రోజుల తర్వాత పెద్ద చిత్రపటం పుచ్చుకొని వచ్చాడు. ఎంత బాగా వేశాడంటే రాకుమార్తెను దింపేశాడు. ఆవిడ పిచ్చి పిచ్చిగా సంతోషించేసింది. కాకపోతే అట్లా మొహం కేసి చూస్తూ క్రమంగా అట్లా చూసేసరికల్లా ఏ కుడికాలైతే అతని ముందుకు చాపి కూర్చుందో ఆ కుడికాలని వంకరగా వేశాడు. కాంతపోయింది ఆవిడ. ఇదే నా కాలుకి లేని వంకర ఎందుకు వేశాడు? ఒళ్ళు మండిపోయింది. అని బంధించండి చిత్రాంగుడిని అంది. బంధించారు. జైల్లో పారేయండి అంది. జైల్లో పారేశారు. పారేశాక ఆవిడ రాజకుమార్తె వచ్చింది. సూర్యప్రభ చిత్రాంగుడిని కలవడానికి వచ్చింది. ఎందుకు నా పాదంలో లేని వంకరని వేశావో చెప్పు అని అడిగితే ఈయన అన్నాడు, చిత్రాంగుడు చెప్పాడు, నువ్వు నాకు శిక్ష విధిస్తావని, నేను జైల్లో పెడతావని నాకు తెలుసు. నువ్వు ఇంత మహాద్భుత సౌందర్యవతివి, చిత్రలేఖనంలో అద్వితీయమైన దానివి, కానీ బొమ్మ వేయలేని వాడిని సంహరించాలనే నీ అహంకారం నీ పాదంలో ఉంది. నీ వంకర అది. పాదం చూపించి బొమ్మ ఏమన్నావు, వేశారు, బాగుంది. వేయలేని వాడు చంపేసేయటం ఏమిటి? అంత వంకర బుద్ధి. అంత వంకర బుద్ధి నీకు ఎక్కడా వంకర లేదు. ఈ బుద్ధిలో మాత్రం ఎందుకు ఉండాలి? అందుకని ఆ వంకర అక్కడ వేశాను. నువ్వు నన్ను శిక్షిస్తావని నాకు తెలుసు. నిన్ను ఒకవేళ ఇది నువ్వు మాట్లాడకుండా ఉన్నా నిన్ను వివాహం చేసుకునే ఉద్దేశమే లేదు నాకు. ఓహో, రాకుమార్తెను వివాహం చేసుకునే ఉద్దేశమే లేదు అనేసరికి కామ్గా వెళ్ళిపోయింది. మర్నాడు చిత్రాంగుడిని వదిలేశారు. చిత్రాంగుడు తన దారిని తను వెళ్ళిపోయాడు. రాకుమార్తెకి తర్వాత స్వయంవరం ప్రకటించారు. ఆవిడ వివాహం చేసేసుకుంది. వేరే ఎవరు? ఇక్కడ దాకా చెప్పాడు కరాళ్ళు. తన పాదం వంకరగా వేసి నీ బుద్ధి వంకర అని చెప్పిన వాడిని ఎందుకు వదిలిపెట్టేసింది ఆవిడ, ఎందుకు సూర్యప్రభ వదిలిపెట్టిందో చెప్పమన్నాడు. అనేసరికల్ విక్రమార్కుడు చెప్పాడు, అందులో ఏముంది, ప్రతి వాళ్ళకి తను చేసే తప్పు తెలుసు, ఖచ్చితంగా లోపల తెలుసు. ఆమె తన సౌందర్యాతిశయానికి పరాకాష్ఠగా భావించింది శిక్షించటం. అది పరాకాష్ఠ కాదని, వంకరని అతను గుర్తు చేశాడు. మొదట అతను తన పాదంలో లేని వంకరని చిత్రీకరించినప్పుడే తన బుద్ధిని ఎక్కిరిస్తున్నాడు అని అర్థమైపోయింది ఆమెకి. కోపం పట్టలేకే అతన్ని బంధించింది. ఆ చిత్రకారుడిని డైరెక్ట్గా కలిసినప్పుడు, అతనితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆమెకి ఏంటంటే ఇక ఒప్పుకోక తప్పని స్థితి వచ్చింది. తెలిసింది, నన్ను నా బుద్ధిని ఇతను పరిహసిస్తున్నాడు, అందుకే నా కాలు వంకరగా వేశాడని తెలిసినప్పటికీ అతను ముఖతః చావుకి తెగించి ఈ పని చేశాను అని అతను చెబితే, ఒక సాధారణ చిత్రకారుడికి ఇలాంటి ఉచితమైన గుణం ఉండటం ఏంటి, రాకుమార్తెనైన నాకు ఇలాంటి అనౌచిత్యమైన గుణం ఎందుకు ఉండాలి అని భావించి తనను తను సరి చేసుకునే ప్రయత్నంలో చిత్రాంగుడిని వదిలిపెట్టేసింది. తర్వాత ఇంకా తన చిత్రలేఖనము తన సౌందర్యము ఏం లేదు. తన రాజ్యంలో ఏ విధానం ఉందో స్వయంవరం నాన్న ప్రకటిస్తాడు. కొంతమంది వస్తారు, ఎవరో ఒకళ్ళని వరించి వివాహం చేసుకుంటాను. దేని గురించి అయినా ఎక్కువ ఇది అశాశ్వతమైనది, ఎక్కువ కాలం ఉండదు కదా.
30-35 వచ్చేసరికి మొదలైపోతుంది సౌందర్యం తగ్గిపోవటం. చాలా మెయింటెనెన్స్ కావాలి. శాశ్వతంగా ఉండేది ఏమిటి? చర్మం కిందున్న గుణం, అంతే. చర్మం కాదు. అది కేవలం ఒక కవరేజే కదా. అందుకని ఆమె తగ్గిపోయింది అని చెప్పంగానే ఖరాల్డ్ అన్నట్టు చాలా అద్భుతమైన సమాధానం చెప్పేవు. నేను పోతున్నా, మౌనభంగం చేసావు కదా అని కళేబరంతో సహా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఓకే. కథ కంచుకి మనం ఇంటికి. రాజుగారు మళ్ళీ నడవటం మొదలుపెట్టాడు. కొన్ని కరాళ గాథలు వాళ్ళు వీళ్ళు రాసిన కూడా మన దగ్గర ఉన్నాయమ్మా. ఓకే అండి, చెప్దాం అవి కూడా. తప్పకుండా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంతే అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.